సాయి గారు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయండి ప్రీవియస్ ప్రోగ్రామ్స్‌లో? యాహ్! ఒక ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి సార్. ఒకసారి అబ్‌స్ట్రాక్షన్ ప్రోగ్రామ్ తీస్తారా? మీ దగ్గర యెస్. 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 ఇక్కడ మనం 1 ఇయర్ ఎఫ్‌డి అండ్ 2 ఇయర్ ఎఫ్‌డి అని కాల్ చేసాం కదా! ఆహ్, మెథడ్స్. ఓకే. ఇప్పుడు మనం ఖచ్చితంగా 2 మెథడ్స్‌ని ఐసీఐసీఐలో కాల్ చేయాలా? ఒకటి కాల్ చేసినా పర్లేదు. ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. ఇక్కడ కొన్ని వర్డ్స్ వాడుతున్నారు కదా! ఆ కొన్ని వర్డ్స్ మీరు కరెక్ట్ చేయాలి. ఏంటంటే దీన్ని ఇది డెఫినిషన్ అండి. మెథడ్. ఇట్స్ ఎ మెథడ్ డెఫినిషన్ అంటాం. ఇది మెథడ్ కాలింగ్ అని పిలవకూడదండి వీటిని. సో, వి మస్ట్ డిఫైన్ ఆల్ ద అబ్‌స్ట్రాక్ట్ మెథడ్స్ వితిన్ ద చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్‌లో మీరు ఒక మెథడ్‌ని డిఫైన్ చేసి వేరొక మెథడ్‌ని డిఫైన్ చేయను అంటే అది యాక్సెప్ట్ చేయదండి. మీరు కంపల్సరీ రెండింటిని కూడా ఇక్కడ డిఫైన్ చేయాలండి. అర్థమైందా సార్? ఐసీఐసీఐలో మీరు 1 ఇయర్ ఎఫ్‌డిని డిఫైన్ చేయాలి. మస్ట్ అండ్ షుడ్‌గా 2 ఇయర్ ఎఫ్‌డిని కూడా డిఫైన్ చేయాలి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇయర్ ఎఫ్‌డి డిఫైన్ చేయడానికి ఇంకా డెవలపర్ కోడ్ రెడీ చేయలేదనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే అట్‌లీస్ట్ మీరు లోపల బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్ పెట్టేసి లోపల ఎంప్టీ పెట్టేయొచ్చు. యూ కెన్ మేక్ ఇట్ యాస్ ఎ ఎంప్టీ. ఇంకా మీరు లాజిక్ ఇంకా డిజైన్ చేసుకోలేదు. సో, లాజిక్ డిజైన్ చేసుకోకపోతే అట్‌లీస్ట్ మీరు ఇలా బ్రాకెట్ పెట్టేసి లోపల కోడ్ ఎంప్టీ పెట్టేసుకొని ఫ్యూచర్‌లో కోడ్ రాసుకోండి. బట్ ఇక్కడ జావాలో రూల్ ఏంటంటే వి మస్ట్ డిఫైన్ ఆల్ ద అబ్‌స్ట్రాక్ట్ మెథడ్స్ వితిన్ ద చైల్డ్ క్లాస్. ఏ ఒక్కదాన్ని వదలడానికి లేదండి. అంటే మీరు ఒకదాన్ని రాసి ఒకదాన్ని రాయకపోతే ఇట్ విల్ రైజ్ ఎర్రర్. ఎర్రర్ అనేది రైజ్ అవుతుంది సార్. అర్థమైందండి సాయి గారు? యెస్ సార్. యెస్ అండి. సో, ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయండి? మన ప్రీవియస్ ప్రోగ్రామ్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారా? యాహ్! ఇంకో క్వెషన్ సార్ నా స్క్రీన్. యెస్. రైట్. సో, గణేష్ గారు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయండి? సార్ అది ఇంటర్ఫేస్ ఒకసారి చెప్తారని చెప్పి వచ్చాం సార్. సరిగా అర్థం కాదు. ఇంటర్ఫేసా? అబ్స్ట్రాక్షన్ క్లాసెస్ రాస్తాం కదా, అది ఒకసారి యాహ్! చెప్తారా? అందులో అయితే ఇంటర్ఫేస్ తాలూకా కాన్సెప్ట్ అర్థం కావాలంటే మీకు ఈ పర్టిక్యులర్ చూడండి నోట్‌ప్యాడ్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కదా! ఈ ప్రోగ్రామ్ మీకు ఫస్ట్ అర్థం కావాలండి. అంటే మీరు సింగిల్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాకుండా ఇలా మల్టిపుల్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ రాసారనుకోండి. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ బ్యాంక్ 1 అని ఒకటి రాసారు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ బ్యాంక్ 1 రాసారు. సో, రెండిట్లో కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఈ 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మీరు ఎక్కడ డిఫైన్ చేయాల్సొచ్చిందండి? బోత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ షుడ్ బి డిఫైన్డ్ వితిన్ సింగిల్ క్లాస్. ఒక క్లాస్‌లో ఆ రెండింటిని డిఫైన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐసీఐసీఐలో మీరు 1 ఇయర్ ఎఫ్‌డిని డిఫైన్ చేయాలి. 2 ఇయర్ ఎఫ్‌డిని కూడా డిఫైన్ చేయాలి. అప్పుడు మీరు ఐసీఐసీఐ అనేది ఎక్స్టెండ్స్ అని చెప్పి ఎక్కడెక్కడి నుంచి ఎక్స్టెండ్ చేయాలండి? బ్యాంక్ 1 అండ్ బ్యాంక్ 2. వై? బికాస్ మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని ఎక్కడ డిఫైన్ చేయగలుగుతామండి? యూ కెన్ డిఫైన్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఓన్లీ ఇన్ ద చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్‌లో మాత్రమే డిఫైన్ చేయగలుగుతాం. బట్ ఇది ఇలా రాసాను. బట్ ఇది కరెక్ట్ అయితే కాదండి. ఇది రాంగ్ ఇది. ఎందుకంటే ఇది రాంగ్ అంటే మనం జావాలో ఇలా మల్టిపుల్ పేరెంట్ క్లాసెస్ రాయొచ్చా అంటే నో. యూ కాంట్ గో విత్ ఎ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. ఈ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఈ ప్రోగ్రామ్ మీరు ఇలా జావాలో టైప్ చేస్తే వర్క్ అవుతుందా అంటే ఇది వర్క్ అవ్వదండి. మరి దీనికి సొల్యూషన్ ఏంటని కనుక్కున్నారు. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ మీరు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని రాయడానికి బదులుగా ఇక్కడ మీరు ఏం రాయాలండి? ఇంటర్ఫేస్ బ్యాంక్ 1 అని రాయాలి. ఇక్కడ కూడా మీరు ఏం రాయాలండి? ఇంటర్ఫేస్ బ్యాంక్ 2 అని రాయాలి. అర్థమైందా సార్? ఇక్కడ ఇంటర్ఫేస్ ఓకే బ్యాంక్ 1, ఇంటర్ఫేస్ బ్యాంక్ 2. అంటే ఇక్కడ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్‌కి బదులుగా మీరు యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటండి? ఇంప్లిమెంట్స్. ఎగ్జాక్ట్‌లీ అండి. అంటే ఇప్పుడు మీరు ఇందులో చేయాల్సిన చేంజెస్ ఇక్కడ ఇంటర్ఫేస్ బ్యాంక్ 1, ఇక్కడ ఇంటర్ఫేస్ బ్యాంక్ 2, ఇక్కడ క్లాస్ ఐసీఐసీఐ ఎక్స్టెండ్స్‌కి బదులుగా ఇక్కడ ఇంప్లిమెంట్స్ అని వాడతారండి. ఇంప్లిమెంట్స్ బ్యాంక్ 1, బ్యాంక్ 2. అప్పుడు మీరు ఇక్కడ 1 ఇయర్ ఎఫ్‌డిని డిఫైన్ చేసుకోవచ్చు. 2 ఇయర్ ఎఫ్‌డిని డిఫైన్ చేసుకోవచ్చు. ఇట్ విల్ వర్క్ ఫైన్. అప్పుడు మనకి ఇది సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఎగ్జాంపులే నేను ఇక్కడ మీకు చూపించానండి. I2 అని చెప్పి చూపించాను కదా! ఇంటర్ఫేస్ అనే ఎగ్జాంపుల్. సేమ్ అండి. ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ ఇది బ్యాంక్ 1 అనుకోండి. ఇది ఇంటర్ఫేస్ బ్యాంక్ 2 అనుకోండి. ఇది 1 ఇయర్ ఎఫ్‌డి అనుకోండి. ఇది 2 ఇయర్ ఎఫ్‌డి అనుకోండి. వీటిని మనం ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం? సో, మీద ఐసీఐసీఐ అని ఒక క్లాస్ తీసుకుందాం. అది ఇంప్లిమెంట్స్ అని చెప్పి పైనున్న 2 ఇంటర్ఫేసెస్ నుంచి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు మీ 1 ఇయర్ ఎఫ్‌డిని డిఫైన్ చేసుకోవచ్చు. యాస్ వెల్ యాస్ యూ కెన్ డిఫైన్ యువర్ 2 ఇయర్ ఎఫ్‌డి ఆల్సో. అర్థమైందా సార్? గాట్ ఇట్. కాకపోతే ఇంటర్ఫేస్‌లో ఉన్న ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే వితిన్ ఇంటర్ఫేస్ we can write only abstract methods. It will not allow the concrete methods. ఈ లోపల మీరు ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే రాయగలుగుతారు. లోపల మీరు కాంక్రీట్ మెథడ్ రాయడానికి ట్రై చేసినా కూడా
ఇట్ విల్ నాట్ అలౌ టు రైట్ ఎనీ కాంక్రీట్ మెథడ్. అర్థమైంది సార్? గాట్ ఇట్? అర్థమైంది సార్. రైట్. సో సార్ అది ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇన్హెరిటెన్స్ అండ్ ఆపరేటర్స్ వర్డ్ డాక్యుమెంట్స్ పంపించారు కదా, ఇది ఒకసారి చాట్ బాక్స్ లో వేస్తారా సార్? అవి అంటే యాక్చువల్ గా ల్యాప్టాప్ అది మారింది షూర్ కదా, అండి, షూర్ షూర్. ఒక్క నిమిషం, అది ఓపెన్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం. ఒకటి ఇన్హెరిటెన్స్, 2 ఆపరేటర్స్. ఆపరేటర్స్. షూర్, చూడండి పంపించాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్. సాయి గారు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? యా సార్, నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. చెప్పండి. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. స్క్రీన్ షేర్, ఓకే ఫైన్. షేర్ యువర్ స్క్రీన్. స్క్రీన్ కనిపిస్తుంది. ఎస్ అండి. మనం ఇక్కడ నేను ఒక పాలిమార్ఫిజంలో ఓవర్ లోడింగ్. ఓకే, ఓవర్లోడింగ్, ఓవర్ రైడింగ్ అండి. ఓవర్లోడింగ్. ఓకే గుడ్. ఓవర్లోడింగ్. ఓకే ఈ ఓవర్లోడింగ్ లో ఇక్కడ మనం ఇంటెక్స్ డబల్ వై, ఇక్కడ Okay. ఇంటెక్స్ ఇట్లా అర్థమైంది. తీసుకోవచ్చు. తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మెథడ్ నేమ్ సేమ్ ఉంది, మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్ ఉంది. మెథడ్ సిగ్నేచర్ లో ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ ఇన్ డేటా టైప్స్. Data డేటా types. టైప్స్ లో డిఫరెన్స్ వచ్చింది. మీరు కాల్ చేసేటప్పుడు మీరు ఇంట్ అని ఇస్తే అప్పుడు మీకు అది దేని కాల్ చేస్తుందండి? ఇంట్ అని ఇచ్చేటప్పుడు ఫస్ట్ మెథడ్ కాల్ చేస్తుంది. Next. అదే ఇంటీజర్ అండ్ డబుల్ వాల్యూ ఇస్తే అప్పుడు దేని కాల్ చేస్తుందండి? దేనికి కాల్ చేస్తుంది. రైట్ సార్, ఇట్ ఈస్ దీని కాల్. ఓకే ఓకే సార్. అండ్ Right. ఇంకో క్వశ్చన్. వన్ సెకండ్. సార్ మనం క్లాస్ ఆబ్జెక్ట్ మెయిన్ మెథడ్ లోనే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలా సార్? అలా ఏం లేదండి. యూ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఎట్ ఎనీవేర్. మనం ఆబ్జెక్ట్ ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఆబ్జెక్ట్ ని మెయిన్ లోనే క్రియేట్ చేయాలని ఏం రూల్ లేదండి. యూ కెన్ క్రియేట్ ఆబ్జెక్ట్ ఎట్ ఎనీవేర్. కాకపోతే అది బిగినర్స్ కి కంఫర్ట్ లెవెల్ బాగుంటుందని చెప్పి నేను అలా చెప్తా ఉంటాను. రైట్ అండి. అండ్ వన్ మోర్, మనం ఇంటర్ఫేస్ డిఫైన్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ క్లాస్ అని డిఫైన్ చేయకూడదా సార్? ఇందాక ప్రోగ్రామ్. యా, క్లాస్ కి బదులుగా మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ఇంటర్ఫేస్ అండి. ఇంటర్ఫేస్ ఈజ్ ఆల్టర్నేట్ ఫర్ ద క్లాస్. క్లాస్ కి బదులుగా రాసేదే ఇంటర్ఫేస్ అండి. సో మళ్ళీ ఇక్కడ మీరు ఇదే కదండి, ఈ ప్రోగ్రామే కదా మీరు అడుగుతున్నారు? నా స్క్రీన్ లో కనిపిస్తుంది మీ స్క్రీన్ షేర్ చేయండి. చూడండి, నా స్క్రీన్ షేరింగ్ లో ఉంది. ఓకే, వన్ సెకండ్. ఒక్క నిమిషం, సారీ స్క్రీన్ షేరింగ్ లో లేదు. రైట్, చూడండి నా స్క్రీన్ లో ఈ రోజు మనం చెప్పుకున్న ఇంటర్ఫేసే కదండి మీరు అడుగుతున్నారు? ఇంటర్ఫేస్. యా ఎస్. Yes. So here the interface is the alternate for the class. ఇది క్లాస్ కి ఆల్టర్నేట్ అండి. అందు మళ్ళీ ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ అని రాస్తే క్లాస్ అని రాయకూడదు, క్లాస్ అని రాస్తే ఇంటర్ఫేస్ అని రాయకూడదు. ఓకే ఓకే రైట్. ఓకే అండి, క్లియరా? థ్యాంక్ యూ. రైట్ అండి. అయితే ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దాం. సో గణేష్ గారు ఇంకేమైనా ఉన్నాయండి? అన్ని నో ప్రాక్టీస్ సార్, చేస్తున్నారు కదా? రైట్ అండి. ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. రైట్ అండి. సీ యు ఆన్ టుమారో. రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్.